శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణలో పూజించాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరము కూడా మనకి 4 నవరాత్రులు వస్తాయి. చైత్ర వసంత నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రులు, ఇలా ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి. ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులనే దేవి శరన్నవరాత్రులుగా అయితే మనం పిలుచుకుంటాము. ఈ దేవి శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారిని అయితే పూజించుకోవాలి. ఈ దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు 9 అవతారాలను ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని వధిస్తుంది. కాబట్టి 10వ రోజున చెడుపై విజయం సాధించిన ప్రతీకగా దశమి తిథి రోజున మనం విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాము. అయితే అమ్మవారి అవతారాలు ఈ 9 కూడా అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క అలంకరణలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. మనం ఏ అలంకరణలో పూజించుకున్నా అన్నీ చెందేది ఆ అమ్మవారికే కాబట్టి మనం ఏ అలంకరణలోనైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ 9 రోజులు కూడా. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి. అలాగే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి. నేనైతే ఈ వీడియోలో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి అలంకరణలు ఈ నవరాత్రుల్లో ఏ విధంగా ఉంటాయనేది అయితే ఇక్కడ చెప్తానండి. అయితే మనకి ఒక్కొక్క సంవత్సరం తిథుల మార్పుల వలన ఒక్కొక్క తిథి 2 రోజులు రావడం వలన మనకి నవరాత్రులు అనేవి 11 రోజులు కూడా జరుపుతూ ఉంటారు. అయితే మనకి 2025 సంవత్సరంలో తిథుల మార్పుల వల్ల ఈ నవరాత్రులు 11 రోజులు అయితే నిర్వహిస్తారండి. కాబట్టి అమ్మవారు ఈ 2025 సంవత్సరంలో 11 అలంకరణలో దర్శనమిస్తారు. ఆ 11 అలంకరణల వివరాల గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఈ 2025 సంవత్సరంలో అమ్మవారి కొత్త అలంకరణ ఎప్పుడు చేయాలి, ఆ అమ్మవారు ఎవరు అనే విషయాలు కూడా చెప్తానండి. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభం అవుతున్నాయి అని అంటే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 2025 సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 1 బుధవారం ఆశ్వీజ శుద్ధ నవమి తిథితో నవరాత్రులు ముగుస్తున్నాయండి. 10వ రోజు మనం విజయదశమి పండుగను జరుపుకుంటాం కాబట్టి 2025 సంవత్సరంలో విజయదశమి పండుగ 2025 అక్టోబర్ 2 గురువారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఇంక ఈ సంవత్సరం అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు అంటే 2025 సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి రాత్రి 1:06 వరకు ఉంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర. ఈ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు నవరాత్రులలో మొదటి రోజు కాబట్టి ఈ రోజున కలశ స్థాపన అఖండ దీపారాధన చేయాలనుకునేవారు ఈ రోజే చేసుకోవాలి. ఇంకా రెండవ రోజు అంటే సెప్టెంబర్ 23 మంగళవారం. ఈ రోజు విద్యా తిథి రాత్రి 2:28 వరకు ఉంది. హస్త నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఇంకా నవరాత్రి 3వ రోజు అంటే సెప్టెంబర్ 24 బుధవారం. ఈ రోజు తదియ తిథి తెల్లవారుజామున 4:18 వరకు ఉంది. చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రి 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారం. ఈ రోజు చవితి తిథి పూర్తిగా ఉంది. స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ సంవత్సరం అమ్మవారి అలంకరణలో కొత్తగా చేర్చిన అలంకరణే శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ అండి. నవరాత్రి 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం. ఈ రోజు చవితి తిథి ఉదయం 6:19 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రి 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం. ఈ రోజు పంచమి తిథి ఉదయం 8:25 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రి 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం. ఈ రోజు షష్ఠి తిథి ఉదయం 10:24 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఇంకా నవరాత్రి 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈ రోజు సప్తమి తిథి మధ్యాహ్నం 12:08 వరకు ఉంది. మూల నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఇంకా నవరాత్రి 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం. ఈ రోజు అష్టమి తిథి మధ్యాహ్నం 1:18 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. నవరాత్రి 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. నవమి తిథి మధ్యాహ్నం 2:23 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవి రూపంలో దర్శనమిస్తారు.
నవరాత్రి 11వ రోజు అక్టోబర్ 2 గురువారం, దశమి తిథి మధ్యాహ్నం 2:47 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఇవండి ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి 11 రోజులు 11 అవతారాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.